ఈ రోజటి వరకు మాకు రావాల్సినటువంటి ఒక్క డబ్బు కూడా ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం మమ్మల్ని నట్టేటా ముంచింది. ఈ ప్రభుత్వాన్ని ఇంకా జిందగీలా మేము మర్చిపోము, వాళ్ళను ఎన్నటికీ నమ్మము అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఇప్పటికి కూడా మాకు ఏమీ చెప్పట్లేదు, ఏమీ చేయట్లేదు, మమ్మల్ని దగ్గరికే రానియట్లేదు. అమ్మాయి పెళ్ళి చేయాలి, 30 ఏండ్లు వచ్చినాయి, ఏం చేయాలి అర్థమవుతలేదు మాకు. ఎంత టెన్షన్కు, ఎంత మానసిక శోభకు గురవుతున్నామో మీరందరూ గమనించాలండి. ప్రభుత్వం మా పట్ల సానుకూల దృక్పథంతో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ విధంగా చేస్తే ఇక ముందు కాంగ్రెస్కు ఎవ్వరు కూడా మద్దతు ఇవ్వరండి ఉద్యోగస్తులు. నేను నా కుటుంబము మొదటి నుంచి కూడా కరడుగట్టిన కాంగ్రెస్ వాదులం మేము. మా కుటుంబం కాంగ్రెస్ అంటే మొదటి నుంచి కూడా ఫ్రీడమ్. మేము చిన్నప్పుడు ఈ 26 జనవరి 15 ఆగస్ట్ వస్తుంది అంటే ఆ ఉత్తేజంతో మేము కాంగ్రెస్ భావాలను మనసులో పెట్టుకొని పనిచేసే వాళ్ళము. ఈరోజు నేను రిటైర్ అయిన తర్వాత నన్ను ఏడిపిస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, దరిద్రులు వీళ్ళ గురించా మనము 60-62 ఏండ్లు వాళ్ళ ఎంబడి తిరిగింది అన్నట్టు అనిపిస్తుంది. దయచేసి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు రావాల్సిన డబ్బులు ఇమ్మీడియట్గా విత్ ఇంట్రెస్ట్ తోటి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. మీరు ఇంట్రెస్ట్ ఇప్పించినా కూడా ఈ పెరిగిన ధరల ప్రకారంగా మాకు రావు. కాబట్టి దయచేసి ఎంత వీలైతే అంత తొందరగా రేపే మాకు ఇచ్చేస్తే బాగుంటుంది. 700 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు, ఎవరికి ఇస్తున్నారో ఏమో ఒకరికి తెలుస్తలేదు.